అందరికీ నమస్కారం. తెలంగాణ టూరిజం శాఖ పక్షాన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి సాంప్రదాయాలకు ఆచారాలకు అనుగుణంగా కైట్ ఫెస్టివల్ అదేవిధంగా స్ట్రీట్ ఫెస్టివల్ పర్యటనలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు టూరిజం శాఖ మంత్రులు, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు, వల్లూరి క్రాంతి గారు టూరిజం కార్పొరేషన్ ఎండీ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాద్ ఎప్పుడు కూడా ఇందులో మెహమాని నవాజీకి కుछ కమీ नहीं అయినట్టు ఆతిథ్యానికి మారుపేరుగా మనం హైదరాబాద్ ను ఎప్పుడు కూడా మనం తీసుకుంటాం. అందుకే ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ యొక్క కైట్ ఫెస్టివల్ లో వివిధ దేశాల నుంచి దాదాపు 50 పైన కైట్లను రకరకాలుగా అలంకరణతోటి ఆకారాలతో ఇక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా యావత్ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఇది ఒక పాత సాంప్రదాయం ఆచారము. ఈ పండుగను తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పరేడ్ గ్రౌండ్ లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 1200 పిండి రకాల వంటలతోటి మిఠాయిల తయారు చేసేటువంటి కార్యక్రమం, అమ్మకాలు, ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజుగా జరగడంతో పాటుగా మరి గచ్చిబౌలి స్టేడియంలో హాట్ బెలూన్ సంబంధించిన ప్రదర్శన కావచ్చు, డ్రోన్ మరి ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. నేను హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ యొక్క పెద్ద వేడుక మన హైదరాబాద్ కేంద్రంలో కైట్ ఫెస్టివల్ స్ట్రీట్ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెట్రో ఫెసిలిటీ ఉంది. మహిళలు ఉచితంగా హైదరాబాద్ బస్సులు వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ పండుగకు అనేక మంది వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి టూరిజం శాఖ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.